హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సక్సెస్ కీ జాబ్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న నీట్ యూజీ 2026 ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఏడాది లక్షలాది మంది విద్యార్థులు పరీక్ష రాయగా 11.21 లక్షల మందికి పైగా అర్హత సాధించారు. ఇక ఈ వీడియోలో టాపర్స్ ఎవరు, కట్ ఆఫ్ ఎంత, స్కోర్ కార్డు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, తర్వాత కౌన్సిలింగ్ ప్రక్రియ ఎలా ఉంటుందని సులభంగా తెలుసుకుందాం. ఈ సంవత్సరం నీట్ పరీక్షకు సుమారు 20 లక్షల మంది హాజరయ్యారు. అందులో 11.21 లక్షల మంది అర్హత సాధించారు. జాతీయ స్థాయిలో ఆర్యన్ గుప్తా పంజాబ్ స్టేట్కి చెందినవారు, పాన్షుల్ బన్షల్ హర్యానా స్టేట్కి చెందినవారు ఇద్దరు కూడా 715 మార్కులు 720 మార్కులకు గాను సాధించారు. ఆల్ ఇండియా ర్యాంక్ నెంబర్ 1 సాధించారు. ఈ ఏడాది 690కి పైగా మార్కులు సాధించినటువంటి వారు 138 మంది ఉన్నారు. మహిళా అభ్యర్థుల ఉత్తీర్ణత శాతం కూడా పురుషుల కంటే కొద్దిగా ఎక్కువగా నమోదైంది. ఇక స్కోర్ కార్డ్ డౌన్లోడ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. అధికారిక నీట్ వెబ్సైట్కి వెళ్ళండి. అప్లికేషన్ నెంబర్ మరియు డేట్ ఆఫ్ బర్త్ నమోదు చేయండి. తర్వాత సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేయండి. వెంటనే మీకు స్కోర్ కార్డ్ అనేది డౌన్లోడ్ అనేది అవుతుంది. పీడిఎఫ్లో సేవ్ చేసుకోండి. ఇక ఫలితాల తర్వాత జరిగేది కౌన్సిలింగ్. ఆల్ ఇండియా కోటా కింద 15%, స్టేట్ కోటా కింద 85% అయితే ఉంటాయి. ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ మరియు ఇతర మెడికల్ కోర్సుల అడ్మిషన్లు ర్యాంక్ ఆధారంగా జరుగుతాయి. ఇక అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ ఏంటంటే నీట్ స్కోర్ కార్డు, అడ్మిట్ కార్డు, 10th, 12th సర్టిఫికేట్స్, ఆధార్ కార్డు, కేటగిరీ సర్టిఫికేటు ఒకవేళ అవసరమైతే, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేవి ఉండాలి. ఇక స్టూడెంట్స్కి ముఖ్యమైన సూచనలు: మీ ర్యాంకు తక్కువగా వచ్చినా నిరుత్సాహపడకండి. స్టేట్ కౌన్సిలింగ్, ప్రైవేట్ కాలేజెస్, ఆయుష్, బీడీఎస్ వంటి మంచి అవకాశాలు కూడా ఉన్నాయి. కౌన్సిలింగ్ తేదీలు మిస్ కాకుండా అధికారిక వెబ్సైట్ని ఎప్పటికప్పుడు చూస్తూ ఉండండి. నీట్ 2026 రిజల్ట్స్పై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి. మెడికల్ అడ్మిషన్స్, కౌన్సిలింగ్, గవర్నమెంట్ జాబ్స్, ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ తాజా అప్డేట్స్ కోసం సక్సెస్ కీ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి.